జ్ఞానవాపి కేసులో వారణాసి జిల్లా కోర్టు కీలక తీర్పిచ్చింది. మసీదులో హిందూ దేవాలయ ఆనవాళ్లున్నాయని భారత పురావస్తు శాఖ నివేదిక ఇచ్చిన కొన్ని రోజులకే అక్కడ పూజలు చేసుకునేందుకు హిందూ భక్తులకు వారణాసి కోర్టు అనుమతించింది. మసీదులోని సెల్లార్లో ఉన్న హిందూ దేవతలకు పూజలు చేసుకునేందుకు అనుమతిస్తున్నట్లు ప్రకటించింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ చెప్తారు. కృష్ణ, చెప్పండి. జ్ఞానవాపి మసీదులో పూజలు చేసుకునేందుకు అనుమతి ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. బ్రేకింగ్ న్యూస్, వారణాసి కోర్టు. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న తాజా అప్డేట్ ఏంటి? ఒకవేళ పూజలకు అనుమతి ఇచ్చినట్టయితే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? స్వామి, జ్ఞానవాపి కేసులో ఈ రోజు ఒక కీలక పరిణామం జరిగింది. ఇది ఒక గేమ్ చేంజర్ జడ్జిమెంట్ అనే చెప్పొచ్చు. మసీదు ప్రాంగణంలో పూజలు చేసుకునేందుకు వారణాసి కోర్టు హిందువులకు అనుమతి ఇచ్చింది. దీంతో జ్ఞానవాపిలో హిందూ దేవతా విగ్రహాలకు పూజలు చేసే అవకాశం దక్కిందనే చెప్పొచ్చు. జ్ఞానవాపి వ్యాసాజీ బేస్మెంట్ లో పూజలకు సంబంధించి దాఖలైనటువంటి పిటిషన్ జిల్లా డాక్టర్ అజయ్ కృష్ణ విశ్వేశ్ ఇరు వర్గాల వాదనలు విన్నారు. తర్వాత కోర్టు బుధవారం ఈ యొక్క తీర్పును ఇచ్చింది. ఈ రోజు బేస్మెంట్ లో పూజలు చేసుకునేందుకు హిందువులకు అనుమతి లభించింది. ఒకటి, శైలేంద్ర కుమార్ పాఠక్ వ్యాస్, విష్ణు శంకర్ జైన్, సుధీర్ త్రిపాఠి, సుభాష్ నందన్ చతుర్వేది, దీపక్ సింగ్ కోర్టులో వాదనలు వినిపించారు. నంది విగ్రహానికి ఎదురుగా ఏర్పాటు చేసినటువంటి బ్యారికేటింగ్ ఏదైతే ఉందో దాన్ని తెరిచేందుకు అనుమతించాలని కోరారు. కోర్టు ఆదేశాల మేరకు 1993కు ముందు ఏదైతే అప్పుడు ఈ పూజలు చేశారో ఆ తరహాలోనే బేస్మెంట్ లో పూజలకు వెళ్లేందుకు అనుమతించాలని కూడా విజ్ఞప్తి చేశారు. దీనిపైన ఇంతేజామియా మసీద్ కమిటీ తరపు ముంతాజ్ అహ్మద్, ఇక్లాక్ అహ్మద్ అభ్యంతరం వ్యక్తం చేశారు. బేస్మెంట్ కూడా మసీదులో భాగం అని కూడా స్పష్టం చేశారు. అయితే అక్కడ పూజలు చేయడానికి వీల్లేదని కూడా వాళ్ళు అభ్యంతరం వ్యక్తం చేశారు. బేస్మెంట్ మసీదులో భాగమని, అది వక్ఫ్ బోర్డు ఆస్తి అని కూడా వాళ్ళు పేర్కొన్నారు. అక్కడ పూజలు చేయకూడదని కూడా వాళ్ళు వాదించారు. అయితే ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత కోర్టు హిందువులకు పూజలు చేసుకునేందుకు అనుమతి ఇచ్చింది. వారంలో పూజలు చేసుకునేందుకు ఏర్పాట్లు చేయాలని కూడా అక్కడ ఉన్నటువంటి స్థానిక డిఎంకే డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ ఉన్నారో ఆ డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అక్కడ ఉన్నటువంటి బ్యారికేడ్లు తొలగించాలని చెప్పింది. అయితే ఈ గతంలో 1993లో అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ ఓవరాల్ గా ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు అక్కడ బ్యారికేడ్లు వేసి ఈ పూజలు నిలిపివేశారు. ఆ పూజలను ఇప్పుడు పునరుద్ధరించాలని కూడా ఈ రోజు కోర్టు ఆదేశాలను జారీ చేసింది. ఈ సందర్భంగా హిందూ పక్ష న్యాయవాది కూడా విలేకరులతో మాట్లాడుతూ కోర్టు ఆదేశం కీలక మలుపు, పూజలకు ప్రతి ఒక్కరికి కూడా హక్కు ఉంటుంది అని కూడా ఆయన చెప్పడం జరిగింది. అయితే స్వామి, గతంలో మనం చూసాం, ఇటీవల గత శుక్రవారం వారణాసిలో విశ్వనాథుడి ఆలయం పక్కన ఉన్నటువంటి మసీదు కింద ఆలయం ఉంది కాబట్టి దాన్ని అక్కడ ఆ హిందూ మసీదు కింద ఉన్నటువంటి ఆలయాన్ని పునర్నిర్మించుకునేందుకు అనుమతి ఇవ్వాలి అంటూ హిందూ కక్షిదారులు జిల్లా కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో కోర్టు ఆ ప్రాంతంలో ఏఎస్ఐ సర్వేకి గత ఏడాది జూలై 21న ఆదేశించింది. సర్వే జరిపినటువంటి ఏఎస్ఐ తన నివేదికను కోర్టుకి డిసెంబర్ 18వ తేదీన సమర్పించింది. ఈ సర్వే నివేదిక ప్రతిని హిందువులకు అందజేయాలి అంటూ హిందూ ముస్లిం కక్షిదారులకు అందజేయాలని కూడా కోర్టు గత గురువారం ఆదేశాలు జారీ చేసింది. ఆ యొక్క ఏఎస్ఐ నివేదికలో చాలా విస్తుపోయే నిజాలను నివేదికలో పొందుపరిచారు. జ్ఞానవాపిలో గతంలో ఉన్నటువంటి భారీ హిందూ ఆలయాన్ని కూల్చి ఆ శిథిలాలపైనే మసీదు నిర్మించారంటూ భారత పురావస్తు విభాగం సర్వే తేల్చింది. మసీదు నిర్మాణంలో ఆలయ స్తంభాలను, రాళ్లను ఉపయోగించారు. ఆలయ గోడలతో పాటు కొన్ని ఇతర నిర్మాణాలు కూడా యథాతథంగా మసీదులో కలిపేశారని కూడా ఈ సర్వే చెప్పింది. ఏఎస్ఐ సర్వే నివేదికను గత గురువారం జిల్లా కోర్టు ఆదేశాల మేరకు జ్ఞానవాపి కేసులో ఇరుపక్షాలకు చెందినటువంటి 11 మంది కక్షిదారులకు అందజేయడం జరిగింది. కక్షిదారులకు అందజేసిన తర్వాత ఈ నివేదికను ఇందులో 839 పేజీలు నివేదిక ఉంది. గతంలో ఉన్నటువంటి ఆలయాన్ని ధ్వంసం చేసి దాని శిథిలాలపైనే మసీదును నిర్మించారని కూడా అందులో పేర్కొన్నారు. దీనికి సంబంధించినటువంటి ఆధారాలు కూడా ఉన్నాయంటూ నివేదిక పేర్కొంది. మసీదు నిర్మాణంలో స్వామి ఆలయ స్తంభాలను ఉపయోగించారు.
ఆలయ నిర్మాణంలో కొన్ని భాగాలను యథాతథంగా అలాగే ఉంచారు. సర్వే సందర్భంగా ఇప్పుడున్నటువంటి మసీదు గోడలపైన అంతకు ముందు ఆలయ నిర్మాణం తాలూకు గోడలపై ఉన్నటువంటి శాసనాలు కూడా ఉన్నట్లుగా ఏఎస్ఐ గుర్తించింది. వీటిలో 32 Right. శాసనాలకు సంబంధించి కూడా వివరాలు తెలిపింది. అందులో దేవనాగరి, గ్రంథ, తెలుగు, కన్నడ లిపులు కూడా ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో ఈ రోజు ఇచ్చినటువంటి తీర్పు చాలా కీలకమైనదనే చెప్పొచ్చు. ఇది ఒక గేమ్ చేంజర్ జడ్జిమెంట్ అనే చెప్పొచ్చు. స్వామి రైట్ కృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. देखिए, काशी विश्वनाथ ट्रस्ट को भगवान की कैसे पूजा पाठ हो इसके लिए कोई आदेश की जरूरत नहीं होती है, उनको पता हो कौन कौन से भगवान पूजा पाठ हो, क्या विधि हो। देखिए वहाँ पे वही मैं बता रहा हूँ, उसकी निटी गिटीज में वो काशी विश्वनाथ ट्रस्ट डिसाइड करेगा। हमारा जो लीगल काम था वो लीगल काम हमने पूरा किया है। अब काशी विश्वनाथ ट्रस्ट के ऊपर है कि उसकी पूजा पाठ स्टार्ट। तो 7 दिन के अंदर ये पूजा शुरू हो जाएगी। 7 दिन के अंदर पूजा पाठ। ये कोर्ट ने तय कर दिया कि 7 दिन के अंदर। जी, कोर्ट ने अपने आदेश में लिखा।